లవదోకి సంఘము చాలా చాలా ఈ కాటుక గురించి, ఈ డబ్బు గురించి, ఈ నీళ్ళ గురించి సంఘంలో చెప్తున్నప్పుడు చాలా విషయాలు, చాలా సార్లు ఈ మూడు విషయాలు మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. ఈ ఈ పత్రికలో ఈ లెటర్ రాస్తున్నప్పుడు చాలా విషయాలు రాస్తూ ఉంటాడు. లవదోకియా పట్టణము ఈ నీళ్ల కరువు తీర్చుకోవడానికి ఏదైతే పైప్ లైన్ వాడుతున్నారో ఆ పైప్ లైన్ నుండి వాటర్ వచ్చేటప్పుడు ఏమైతుండేనంటే నిలువచ్చుగా వస్తుండే, మురికిగా వస్తుండే. కాబట్టి లవదోకియా సంఘం చాలా కష్టపడ్డది నీళ్ళ విషయం, వాటర్ విషయం. అందుకే వాటర్ కి కనెక్ట్ చేస్తూ ఉంటాడు. ఈ లూక్ వామ్ కండిషన్ కి లవదోకియా సంఘాన్ని కనెక్ట్ చేస్తూ ఉంటాడు. లవదోకియా సంఘం గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు లవదోకియాలో సువార్త పోవడానికి కారణము ఎవరు అని అంటే పౌలు కాదు, ఒక వ్యక్తి ఎఫెఫ్రా. కొలెస్సీ 1వ అధ్యాయము 7వ వచనంలో పౌలు ఈ వ్యక్తి గురించి మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. ఎఫెఫ్రా మాట్లాడుతూ ఎఫెఫ్రా గురించి చెప్తున్న ఏంటి అని అంటే చాలా మంచి విషయాలు చెప్తాడు. ఆయన ఏమంటాడంటే ఈజ్ అ బిలవెడ్ ఫెలో సర్వెంట్, ఈజ్ అ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ మెస్సయా అని చెప్తాడు. ఎఫెఫ్రా ఎప్పుడైతే పౌలు విన్నాడో ఎఫెస్సిలో, పౌలు సువార్త విన్నాక ఎంత ప్రభావితమైందంటే ఆ సువార్తని 3 పట్టణాలకి తీసుకుపోయినాడు. 3 పట్టణాలకి. కొలెస్సీ 4:13లో ఈ మాట రాస్తుంటది. 3 పట్టణాలకి. ఒకటేమో కొలెస్సీకి ఎఫెఫ్రా చెప్పిండు, రెండోది లవదోకియాకి ఒక ఎఫెఫ్రా చెప్పిండు, దాని తర్వాత హీరాపోలిస్ అనేది ఇంకొక సిటీ. ఈ 3 సిటీస్ కి సువార్త అందింది, యాశ్వ మెస్సే గురించి విన్నారు, ఒక సంఘము ఏర్పడింది అనంటే ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరు ఎఫెఫ్రా. పౌలు సువార్తను విని ఈ సువార్తని వేరే వాళ్ళకి చెప్పినాడు. ఎఫెఫ్రా సువార్త చెప్పినప్పుడు పౌలు లవదోకియా కూడా ఒక ఉత్తరం రాసినాడు. ఎఫెస్సికి రాసినాడు, ఫిలిప్పీకి రాసినాడు, కొరింథీకి రాసినాడు, గలతీకి రాసినాడు, కొలొస్సీకి రాసినాడు, లవదోకియాకు కూడా రాసినాడు. ఏం బ్రదర్ లవదోకియాకి రాసినారు అంటున్నాడు? లవదోకియాకి రాసిందని ఎక్కడుంది అని అంటే కొలొస్సీ 4వ అధ్యాయం 16వ వచనం. కొలొస్సీ 4వ అధ్యాయం 16వ వచనం ఎవరైనా చదువుతారా? కొలొస్సీ 4వ అధ్యాయం 16వ వచనం. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవొదికయ వారికి సంఘములోనే చదివించుడి. లవొదికయ సంఘములో చదివించుడి. తర్వాత ఏం చేయాలా? చదివించిన తర్వాత లవొదికయకు రాసి పంపిన పత్రికను మీరు చదివి వినండి. జాగ్రత్తగా గమనించండి. సో పౌలు ఇద్దరికి రాసినాడు, కొలొస్సీకి రాసినాడు, లవదోకియాకు కూడా రాసినాడు. లవదోకియాకి రాసిన పత్రిక ఏది బ్రదర్ అంటే నాకు తెలియదు బ్రదర్, అది ఎక్కడుందో నాకు తెలియదు, కానీ రాసినాడు. ఏం రాసినాడు అనేది అది బైబిల్లో రోజు చరిత్రలో ఎక్కడ లేదు. చాలా వెతికిన. పౌలు లవదోకియాకి ఏం రాసి ఉంటాడు అని చాలా వెతికిన, కానీ దొరకలే. ఎఫెఫ్రా గొప్ప పరిచయం చేసినాడు. ఈ మూడు సిటీస్ లో, కొలొస్సీలో, లవదోకియాలో, హీరాపోలిస్ లో, ఈ 3 సిటీస్ లో అద్భుతమైన పరిచయం చేసింది ఎఫెఫ్రా. పౌలు పత్రికలు రాసినాడు. పౌలు పత్రికలు రాసినాక జరిగిన సంఘటన ఏంటంటే
యాషువ మెస్సియా కూడా ప్రకటనలో లవదోక్య గురించి రాస్తున్నాడు. పత్రిక లేదు కానీ ఇంకొక పత్రిక యోహాను ద్వారా లవదోక్యాకి రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు అనేది 3 విషయాలు 14వ వచనంలో రాస్తాడు. 3 విషయాలు, అద్భుతమైన విషయాలు. 14వ వచనం చదువుదాం. లవోదోక్య సంఘపు దూతకు ఇలాగు రాయము. ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షియు, ఎలోహిం సృష్టికి ఆదియునై ఉన్నవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు హెచ్చుగానైనను వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చక. హలో టింకు, 14వ వచనం ఒకటే. 14వ వచనంలో 3 విధాలుగా ఆయన బయలుపరుచుకుంటాడు. 3 విధాలుగా. మొట్టమొదటిదేమో ఆమెన్, రెండోదేమో ఫేత్ఫుల్, నమ్మకమైన సత్య సాక్షి, ఫేత్ఫుల్ ట్రూ విట్నెస్ రెండోది. మూడోది బిగినింగ్ ఆఫ్ ఎలోహిమ్స్ క్రియేషన్. ఈ 3 విషయాలు చెప్పి నేను ఈరోజు ముగించేస్తాను. నేను ఎక్కువ టైం తీసుకోను. ఈ 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకంటే ఈ 3 విషయాల్లో దాగున్న సత్యాన్ని మనం అందరం తెలుసుకోవాలి. ఈ 3 విషయాలలో ఉన్న వాస్తవాన్ని ఈరోజు నువ్వు నేను గ్రహించాలి. చాలాసార్లు చూస్తూ ఉంటా మన సంఘంలో చాలా మంది ఆమెన్ అని చాలా మంది అన్నారు. ఆమెన్ అని చాలా మంది ఎందుకు అన్నారో చాలా విధాలుగా చాలా మంది వినుంటారు. ఆమెన్ అనే మాట ఐగుప్తు దేశపు దాన్ని ఏమంటారు, విగ్రహాంది అమన్ రాది కాబట్టి ఆమెన్ అనొద్దు అనే కొంతమంది బోధ విని ఆమెన్ అనరేమో, హల్లెలూయా అని చెప్పి క్లోజ్ చేస్తారు. ఆమెన్ అనే మాట ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 15, 27వ అధ్యాయం 15, 16 వచనాల్లో 2 సార్లు ఆమెన్ అనే మాట ద్వితీయోపదేశ కాండంలో టోరాలో రాస్తాడు. ఆమెన్ అనే విషయము, ఆమెన్ అనే మాట చాలా విషయాలలో రాస్తా ఉంటాడు. టోరాలో రాయడమే కాదు. ఎప్పుడైతే యాషువ మెస్సియాని అయ్యా ప్రార్థన నేర్పించు అన్నప్పుడు, పరలోకమందున మా తండ్రి అని నేర్పించినప్పుడు చివరిగా చెప్పిన మాట ఏంటి అని అంటే, చివరి మాట ఏంటి అని అంటే ఆమెన్. చివరి మాట ఆమెన్. ప్రకటన 22:21 ఈ ప్రకటనని ముగించింది దేంతోటి అని అంటే ఆమెన్. ప్రకటన ముగించింది ఆమెన్. స్టార్ట్ చేసింది బెరషీత్ తోటి, ఎండ్ చేసింది ఆమెన్ తోటి. బ్యూటిఫుల్ థింగ్స్. ఆమెన్ అనే మాట వేరే వాళ్ళు ఐగుప్తు దేశం నుండి, ఐగుప్తు దేశం దేవుడు అది ఇది అదన్నీ పక్కన పెడతారు. ఎందుకంటే ఆమెన్ అనే మాట 50 ఏళ్ళకి మొట్టమొదటిగా ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చినారు. ఆమెన్ అనాలి. ఆమెన్ ఎందుకు అనాలి అని అంటే మొత్తం ఈరోజు నా మెసేజ్ అంతా హీబ్రూ మీదనే ఉంటది, హీబ్రూయిక్ టెక్స్ట్ మీదనే ఉంటది. సో ఈ హీబ్రూయిక్ టెక్స్ట్ నేను మీకు ముందు చెప్తున్నా. ఈ ముందు ఉంది హీబ్రూ ఆల్ఫాబెట్స్ 3 విధాలుగా డివైడ్ అయి ఉన్నాయి. 3 విధాలు హీబ్రూ ఆల్ఫాబెట్స్. ఒకటేమో ఫొనెటిక్స్ అంటే అలెఫ్, బెట్, గిమెల్, డాలెట్ ఇవన్నీ ఫొనెటిక్స్, ABCD అన్నట్టు. రెండోదేమో పిక్టోరియల్ అంటే పిక్చర్స్ కనిపిస్తాయి, ఒక్కొక్క ఆల్ఫాబెట్ కు ఒక్కొక్క పిక్చర్. మూడోదేమో నంబర్, న్యూమరికల్. అయితే ఈ 3 విధాలుగా హీబ్రూ ఆల్ఫాబెట్స్ ని డివైడ్ చేస్తారు.
ఈ 3 విధాలుగా హీబ్రూ ఆల్ఫాబెట్స్ ని డివైడ్ చేసినప్పుడు ఆమెన్ అంటే ఏంటి అని అంటే అలెఫ్ మెమ్ నున్. అలెఫ్ మెమ్ నున్ అమాన్ అంటే ఆమెన్. అలెఫ్ అంటే ఇక్కడ కనిపిస్తుంది మనకి, నేను చూపిస్తా ఉంటా. అలెఫ్ అంటే ఇక్కడ కనిపిస్తుంది ఆక్స్, స్ట్రెంగ్త్, లీడర్. మెమ్, మెమ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మెమ్ అంటే వాటర్, కేయాస్, కానీ మెమ్ అంటే బ్లడ్ ఉంటది. ఓకే, వాటర్. నున్ అంటే సీడ్. ఓకే, ఆక్స్, వాటర్, సీడ్. ఆక్స్, వాటర్, సీడ్. ఈ 3 చూస్తే ఎవరన్నా అన్మ్యూట్ చేసి చెప్పండి. దున్నపో, ఆక్స్ అంటే దున్నపోతేనా? ఆవు దున్నపోతే అంటారు కదా. ఆక్స్ అంటే ఎత్తు, నీళ్లు, సీడ్. ఈ ఆక్స్, వాటర్, సీడ్ గుర్తొస్తే ఫస్ట్ మైండ్కి వచ్చేది ఏంటో చెప్పండి. మీరు చెప్తారని డిసైడ్ అయినా మీరు చెప్పాలా? దున్నుడు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఏంటది? పొలం. ఫార్మింగ్. ఫార్మింగ్. ఆక్స్, వాటర్, సీడ్ కరెక్ట్ గా 3 గుర్తొస్తే మనకు గుర్తొచ్చేది ఏంటంటే పొలము. పొలము దున్ని నువ్వు విత్తనం వేస్తే దాన్ని ఫలింపజేసేవాడు యావే ఎలోహిం. అందుకనే ఆమెన్ అని అంచమ్మ. అందుకనే ఆమెన్ అనాలి మనం. ఎందుకంటే ఫలము, మనం చేసిన విజ్ఞాపన, మనం చేసిన ప్రార్థన అయ్యా దాన్ని ఫలించువాడవు నీవే అయ్యా, నువ్వు ఫలించయ్యా. ఆమెన్ అని ఎప్పుడైతే ఆమెన్ ఏమంటావు? ఏం సరేనా? That's right. Yeah, amen అని అన్నప్పుడు 100% right. He will bring the fruit. నువ్వు చేసిన ప్రార్థనకి నువ్వు ఫలము చూడాలి అని అంటే ఆయన ఆమెన్ అనమన్నాడు. Amen. ఆమెన్ అనువాడు నేను. He is the amen. Ox, water, seed. Ox head powerful. Ox head powerful. Ox అంటే strength. Powerful. ఒక్క నిమిషం సార్. ఆక్స్ అంటే స్ట్రెంగ్త్, పవర్ఫుల్. వాటర్ అంటే మనకు తెలిసింది నీళ్లు కదా, నీళ్లు. సీడ్ అంటే సీడ్ ఎక్కడ పడుతుంది? భూమిలో పడుతుంది. భూమి ఎక్కడ ఉంటుంది? కాళ్ళ దగ్గర ఉంటుంది. 3 కలపండి. అయ్యా నా శక్తి కాదయ్యా, నేనైతే నా హృదయము విప్పి విజ్ఞాపన చేస్తున్నానో, వాట్ ఎవర్ ఐఎమ్ pouring out with my heart at your feet, accept it. Whatever I am praying, whatever I am pouring out with my heart, నా హృదయము విప్పి ఏదైతే నీ సన్నిధానంలో వేడుకుంటున్నానో దానికి నీ పాదాల దగ్గర ఏదైతే వేస్తున్నానో, నీ పాదాల దగ్గర నా సీడ్ని పెడుతున్నానయ్యా, దానికి నువ్వు ఫలమివ్వు అని నువ్వు నోటితో ఒప్పుకుంటున్నావు. అందుకనే ఆమెన్ అనడం చాలా ప్రాముఖ్యం. ఆమెన్ అనాల. చాలాసార్లు వింటూ వస్తున్నా, సరేనా చెప్తా ఉంటాడు, ఆమెన్ అనండి. చాలా మంది ఆమెన్ అన్నారు, హల్లెలూయా అని చెప్పి క్లోజ్ చేస్తారు. ఐ డోంట్ నో వై, బట్ ఫ్రమ్ టుడే లెట్స్ మేక్ ఇట్ ఏ హ్యాబిట్. ఈ రోజు నుంచి ఒక హ్యాబిట్ గా చేసుకుందాం ఆమెన్ అనాలి. వాక్యం నీతో మాట్లాడుతుంది అనగానే ఆమెన్ అనందాం. ఎందుకంటే ఆమెన్ అంటే అయ్యా నువ్వు నాతో మాట్లాడినావు, దాన్ని ఫలింపచెయ్యి అని నీ నోటితో నువ్వు ఒప్పుకుంటున్నావు. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో నీ యావే ఎలోహిము నేను వేసిన విత్తనంకి నీళ్లు పోసి ఆయన శక్తితో నీ జీవితంలో ఫలం ఇస్తాడు. దట్ ఈస్ ఆమెన్. వాక్యము విత్తనం అయితే
నువ్వెప్పుడైతే నీళ్లు పోస్తావో ఆయన శక్తితో నీ జీవితంలో ఫలాన్ని చూస్తావు. అది ఆమేన్. Amen. జీవితంలో ఆయన ఆమేన్ అనువాడు. ఈరోజు నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, he wants to give fruits in your life. He wants to make you a fruitful weapon for him. ఫలభరితమైన సంఘంగా మార్చాలని ఆశపడుతున్నాడు. ఏదైతే సంఘము ఫలం ఇవ్వదో వాళ్ళని కట్ చేసి, వాళ్ళని పారవేసి, వాళ్ళని అగ్నిలో వేసేస్తా అంటున్నాడు. యోహాను సువార్త 15:6 వచనం అంతేగా, 6-7 వచనాలు. చాలా అద్భుతమైన విషయం. నువ్వు నీ జీవితంలో ఫలము ఇవ్వలేకపోతే, నువ్వు నీ జీవితంలో ఫ్రూట్ఫుల్ గా లేకపోతే, నీ జీవితంలో ఆమెన్ అయితలేదు. యువర్ లైఫ్ ఇస్ నాట్ గివింగ్ ప్రాపర్ ఫ్రూట్స్. ఫలభరితమైన జీవితంగా మారాలి. దట్ ఈస్ ఆమెన్. ఈరోజు నుంచి ప్రతి ఒక్క నోటి నుండి ముగింపులో మనం చేసే ప్రార్థనలు, మనం చేసే విన్నపాలు, మన కన్నీటి ప్రార్థనలు, మన కళ్ళ నుండి వచ్చిన నీళ్లు ధారని ఎప్పుడైతే ఆయన సన్నిధానంలో పెడతామో అప్పుడు చివరిగా అనాల్సింది ఆమేన్. విత్ యువర్ స్ట్రెంగ్త్ నేను వేసిన విత్తనాన్ని నువ్వు నీరు కట్టి దాన్ని ఫలింప చేస్తావు అని నమ్ముతామయ్యా. ఆమేన్ అంటే ఆమేన్ మీనింగ్ ఏంటంటే, టోటల్ మీనింగ్ ఏంటంటే ఇంగ్లీష్ లో ఉంది, ఐ అఫర్మ్ దట్ ఎవ్రీథింగ్ what has been said is true, unmovable. I stand firm. మనమందరము కమిటీ ఫామ్ చేసినాం కదా. కమిటీ ఫామ్ చేసి అందరము 7 మంది ఒక మాట అనాలి. మేము ఒప్పుకుంటున్నాము అని 7 మంది అంటేనే, అంటే 7 మంది ఏమంటున్నారంటే ఆమేన్ హల్లెలూయా అంటే ముందుకు పోతుంది, లేకపోతే కమిటీ ముందుకు పోదు. ఒక్క క్లాస్ వచ్చినా కమిటీలో అర్థం కాదు ఏం చేయాలి. నేను ఎందుకు ఈ కమిటీని గురించి లోపల పెడుతున్నానంటే మీకు అర్థం కావాలనేసి, మీకు ఏం లేదు. ఇంకా దేర్ ఇస్ నో అదర్ thought process, only to understand, make you understand. నువ్వు ఏదైతే చెప్తున్నావో, నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో దానికి నువ్వు చెప్పే మాట ఏంటి అని అంటే, ఐ స్టాండ్ ఫర్మ్ ఆన్ వాట్ ఎవర్ హీస్ టెలింగ్, ఐ స్టాండ్ ఫర్మ్ ఆన్ వాట్ ఎవర్ హీస్ ప్రేయింగ్. ఎస్ ఆమేన్. వినిపిస్తుందా? ఓకే జోయల్. కాబట్టి మన జీవితాలలో ఆమేన్ అనే మాట చాలా ప్రాముఖ్యము, చాలా అవసరము అని నీతో చెప్తున్నా. హల్లెలూయా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వెరీ గుడ్ జోయల్. ఆమేన్ ఇస్ గుడ్. సెకండ్ విషయము ఏం చెప్పిండు అని అంటే, సెకండ్ విషయం ఏమన్నాడు అంటే, ఐఎమ్ a faithful and a true witness. I'm a faithful and a true witness. He has been faithful from the beginning. ఈరోజు బిగినింగ్ గురించి విషయాలు చెప్తా. బిగినింగ్ నుంచి నేను ఆ విషయాలు తెలుసుకుంటుంటే మైండ్ తిరిగిపోయింది. బాబోయ్ ఇంత ఉందా, only in one word. ఇంత ఉందా, only in one word. Beautiful. You know what is faithful? Yod he vav he Yahweh. మనం అంచం. Yod
అంటే ఇక్కడ ఉంది, యోడ్ అంటే హ్యాండ్, Yes. Hallelujah. అంటే బిహోల్డ్, Yes. హే అంటే హే అంటే బిహోల్డ్, యోడ్ అంటే హ్యాండ్, హే అంటే బిహోల్డ్, వావ్ అంటే నేల్, హే అంటే బిహోల్డ్. ఓకే, సో బిహోల్డ్ ద హ్యాండ్, బిహోల్డ్ ద నేల్, behold the hand, behold the nail. In Yahweh is Yahshua Messiah, in Yahshua Messiah is Yahweh. So they are faithfully witnessing the truth that they are one. I'm not talking about the doctrine here. There's no doctrines here. There's nothing here. I'm just talking about the fact. ఈరోజు సన్న చాలా సంతోషంగా రాసింది. ఎందుకనంటే కుమారుడి బర్త్డే, సన్స్ బర్త్డే. బ్యూటిఫుల్. నాన్నడు బర్త్డే. నాన్నడు and Sanana are one with their blood, with their desires, with their physical relationship. They are one. అదే విధంగా Yahweh, he's faithfully witnessing about Yahshua, and Yahshua, Yahweh is the salvation, is faithfully, truly witnessing about the Father. తండ్రి గురించి కుమారుడు, కుమారుని గురించి తండ్రి నమ్మకంగా సత్యంగా సాక్ష్యము ఇస్తున్నారు వాళ్ళ నామములతో. అంత నమ్మకమైన సత్యమైన ఎలోహింని మనము పూజిస్తున్నాం. ఇంత నమ్మకమైన, ఇంత సత్యమైన ఎలోహింని మనం పూజిస్తుండగా నువ్వు నేను ఏ విధంగా పూజించాలి? అందుకే అంటాడు, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నమ్మకంగా సత్యముగా ఆయనను ఆరాధించాలి. దట్ ఈస్ వాట్ హీ ఈస్ రిక్వెస్టింగ్. దట్ ఈస్ వాట్ హీ ఈస్ నీడింగ్. His need, his want, his desire. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఎప్పుడైతే ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడో, సమరయ స్త్రీతో చెప్తాడు, ఒక రోజు వస్తుంది నమ్మకము, నా ఆత్మతో సత్యముతో నా తండ్రిని ఆరాధించే వాళ్ళు వస్తారు. And that church should be you and me. And that church should be you and me. ఆత్మతో సత్యముతో ఆరాధించే వారుగా నువ్వు నేను మారాలి. You know how he witnessed himself? యెషయా గ్రంథాన్ని చదివితే యెషయా గ్రంథము మొత్తము the prophecy is about Yahshua Messiah. Yahshua Messiah గురించి రాస్తున్నాడు. The complete prophecy of Yahshua Messiah. The complete యెషయా గ్రంథాన్ని చూస్తే, యెషయా గ్రంథాన్ని చదివి అర్థం చేసుకుంటే కంప్లీట్ గా Yahshua Messiah ఉన్నాడు దాంట్లో. If you see every 20th letter, ప్రతి 20th letter ని లేకపోతే 30th letter ని యాడ్ చేసుకుంటూ పోతే హీబ్రూ ప్రతి మాట వచ్చేది ఏంటంటే యెషువా యోద్ హే వా హే షిన్ అయిన్. ఈ 4 మాటలు. This is what Isaiah prophesied about Yahshua Messiah. He was faithfully witnessing about himself. యెషయా 53:8-10. యెషయా 53:8-10 ఒకసారి చదువుదామా? చదవమ్మా, త్వరగా చదువు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు చదువురా. అతడు కొనిపోబడెను. అతడు నా జనుల యాత్రికమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడు. ఆయనను అతని తరము వారిలో నుండి ఆయనని కొట్టివేసినారంట. ఓకే.
అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ఆయన ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నోట ఏ కపటము లేదు. జాగ్రత్తగా గమనించండి. ప్రతి మాట ఎవరికి సాదృశ్యంగా ఉంది అని అంటే యాషోవ మెస్సియాకి సాదృశ్యంగా. This is a small witness that he has given. There is a small witness, chinna witness, from the birth of Yeshua Messiah till the death of Yeshua Messiah till his coming back of Yeshua Messiah. ప్రతి విషయము యెషయా అచ్చు గుద్దినట్టు ప్రాఫెసీ చేసేసేసి ఇంకేం లేదు. యెషయా చదివితే నీకు ఏంటో అర్థమైపోతుంది. దట్ ఈస్ యెషయా మెస్సియా. నమ్మకమైన సత్యమైన సాక్షి. 4 సార్లు ఆయన నమ్మకమైన సత్యమైన సాక్షి అని నిరూపించుకుంటాడు. 4 సార్లు ప్రకటనల. ఒకటేమో ఈ 3వ అధ్యాయం 13-14 వచనం, ఒకటేమో ప్రకటన 19-11, ఒకటేమో ప్రకటన 21:5, ఒకటేమో ప్రకటన 22:6. 4 సార్లు నమ్మకమైన సత్య సాక్షి అని ఆయన నిరూపించుకుంటాడు. సత్యం ట్రూత్ చెప్పిన లాస్ట్ టైం కూడా చెప్పిన సత్యం గురించి. ఎమెట్, అలెఫ్, మెమ్, థవ్. మళ్ళా చూపిస్తాం. అలెఫ్, మెమ్, థవ్ 3. ట్రూత్. అలెఫ్ అంటే ద లీడర్, మెమ్ అంటే బ్లడ్, థవ్ అంటే కవనెంట్. The strength leader with his blood will write a covenant. You know what is the truth? Satyam enti ante emet enti ante alef mem tav. The leader with his blood will write a covenant. The leader with his blood will write a covenant of what is the covenant? What is the mark? The mark of his resurrection. ఈ టవ్ ఫోటోగ్రాఫ్ చూస్తే ఈ పిక్టోగ్రాఫ్ చూస్తున్నారా? This is the sign of a cross. నీ కొరకు నా కొరకు చనిపోయినాడు. అది సత్యం. That is the truth. That is emet. నువ్వు నేను సత్యము అంటాం గాని యాషోవ మెస్సియా నిజమైన సత్యము అని గ్రహిస్తున్నామా? ఎప్పుడైతే ఈ మూడింటిని కలుపుతామో ఇది టవ్ is 400, మెమ్ is 40, అలెఫ్ is 1, 441. ఈ 441 ని డివైడ్ చేసి మల్టిప్లై చేస్తే 21. You know what is 21? ఇక్కడ కనిపిస్తుంది షిన్, the second last word. You know what is shin? That which consumes. You know what the truth will do? It will consume you. It will destroy all the faults. Shin chese panenante destroy. You know what the truth will do is his truth will destroy the faults. Satyamu abadani odagodtadi. It will crush, it will destroy. That is shin. Andukane 21. Shin ki 3 భాగాలు ఉంటాయి. 1, 2, 3. You know what is that? Yahweh, Yeshua Messiah, Holy Spirit. You know what is it? The Torah,
the salvation and the faithful witness. The Torah, the salvation and the faithful witness. నమ్మకమైన సాక్షి పరిశుద్ధాత్ముడు నీకు నాకు ఇచ్చినాడు. He is faithfully witnessing to each one of us and saying, మా వద్దురా, సత్యంలోకి రండిరా, ప్లీజ్ సత్యంలోకి రండి. నమ్మకంగా పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి జీవితంలో మాట్లాడుతూనే ఉంటాడు. ఏదైనా పాపం చేస్తే నిజమైన విశ్వాసం అయితే ఏదైనా పాపం చేస్తుంటే నీ లోపల ఎవడో మాట్లాడుతుంటుంటాడు, రే వద్దురా అని ఎవరు చెప్తున్నాడు తెలుసా? పరిశుద్ధాత్ముడు. ఎప్పుడు మాట్లాడారు తెలుసా? When the Holy Spirit will stop talking to you, when the Holy Spirit dies and the evil spirit rises. When the Holy Spirit dies and the evil spirit rises, you will not hear the faithful witness. You will not hear the faithful witness. నమ్మకమైన సత్య సాక్షి అది యెహోవా మెస్సియా. ఆమేన్. ఫలమిచ్చువాడు. రెండోది నమ్మకమైన సత్య సాక్షి. మూడో విషయానికి వెళ్తున్నా. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బిగినింగ్ ఆఫ్ ఎలోహిమ్స్ క్రియేషన్. ఇదే ఉందా? ఏముంది బిడ్డ? తెలుగులో ఏముంది? టింకు ఎవరైనా చదవండి త్వరగా. ప్రకటన 3:14. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు ఎలోహిం సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, ఎలోహిము సృష్టికి ఆదియు. He is the beginning of the creation. Beginning of creation. You know what is beginning in Hebrew? It is Bereshit. Bereshit. Screen కనిపిస్తుంది అందరికి? ఇది చూపించి తర్వాత చెప్తా. బెరెషిట్ అంటే బెట్, రెష్, ఎలెఫ్, షిన్, యోడ్, తవ్. 6 words. బెట్, రెష్, ఎలెఫ్, షిన్, యోడ్, తవ్. 6 letters. 6 letters. 6 letters. రెండు విషయాలలో ఈ బిగినింగ్ గురించి మాట్లాడతాడు. జెనెసిస్ 1:1 ఆది యందు ఎలోహిం భూమి ఆకాశమును సృజించెను అనుంది. ఇన్ ద బిగినింగ్ ఎలోహిం క్రియేటెడ్ హెవెన్ అండ్ ది ఎర్త్. యోహాను సువార్త 1:1 ఉంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము ఎలోహిం దగ్గర ఉండెను, వాక్యము ఎలోహిమై ఉండెను. వాట్ ఈస్ బిగినింగ్? బిగినింగ్ అనే మాటకి ఇంగ్లీష్ లో ఒకే ఒక ట్రాన్స్లేషన్ ఉంది. బిగినింగ్ అనే మాటకి ఒకే ఒక ట్రాన్స్లేషన్ ఉంది ఇంగ్లీష్ లో, కానీ ఇన్ హిబ్రూ ఇట్ ఈస్ డిఫరెంట్, ఆల్ టుగెదర్ డిఫరెంట్. అసలు స్టార్ట్ అయిన మాట అలెఫ్. హీబ్రూ లెటర్ స్టార్ట్ అయ్యేది అలెఫ్, కానీ జెనసిస్ 1:1 స్టార్ట్ అయిందేమో బెట్. సెకండ్ వర్డ్ స్టార్ట్ అయిందేమో ఫస్ట్ ఆల్ఫాబెట్స్ లలో ఫస్ట్ ఏమో అలెఫ్, సెకండ్ ఏమో బెట్. ఎందుకు బెట్ని పెట్టిండ్రా బాబు? Why did he put the bet? Why did he put bet in the first? Because of the house he wants to get in.
because of the house he wants to get in. Aleph represents Yahweh Elohim, the strength, the leader of Yahweh Elohim, Yahshua Messiah. But Bet says he wants to be in the house, inside the house. Bet ante lopala, lopala. Bet pictograph ఏంటంటే tent. This is the tent. Okay. ఈ bet రెష్ కలిపితే ఏమవుతుందంటే బార్ అవుతుంది. బార్ అంటే సన్. బార్ అంటే సన్. రాసుకుంటారా? రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. బార్ అంటే సన్. నెక్స్ట్ వచ్చింది అలెఫ్. బి బెత్ రెష్ అలెఫ్ షిన్. అలెఫ్ అంటే స్ట్రెంగ్త్, షిన్ అంటే క్రష్, షిన్ అంటే డిస్ట్రాయ్. జాగ్రత్తగా గమనించండి. అలెఫ్ షిన్ కలిపితే ఫైర్. ఇప్పుడు దాకా బాచ నా వాక్యాన్ని టచ్ అయ్యి మాట్లాడినాడు. ఎందుకు మాట్లాడినా మనకు తెలియదు, కానీ టచ్ చేయకుండా మాట్లాడాడు. టచ్ చేయకుండా పోతున్నాడు. షిన్ ఈజ్ ద ఫైర్. హీ వాంట్స్ టు డివోర్ ఎవ్రీథింగ్ విత్ ఫైర్. నిప్పుతో చెలగాటలతో అంటారు కదా. నిప్పు ఎవరో తెలుసా? యాభై ఏళ్ళకి మోషేతో మాట్లాడుతున్నప్పుడు ఆ పొద కాలుతుంది కానీ పొదలో నుండి మంట కనిపిస్తుంది కానీ పొద కాలిపోతలేదు. డిడ్ యు ఎవర్ రియలైజ్? ఎప్పుడన్నా నువ్వు తలంచినవా? అరే బాబు, పొద కాలుతుంది కానీ పొద నుండి మంట వస్తుంది కానీ పొద కాలుతలేదు. There's a fire in the bush, but the bush is not getting burnt. You know why? He still wants to show that grace on you and me. A krupa jupiyalana ashyapadutunnaru. He doesn't want to devour everybody with his fire. He only wants to devour one person. He only wants to destroy one person. That is none other than Satan. Agnito destroy, consume చేయాల్సిన వ్యక్తి ఒకే ఒక్కడు, అది సాతాను అని నువ్వు నేను అర్థం చేసుకోవాలా. కృపలో నిన్ను నన్ను ఆపుతున్నాడు. You know who is stopping us? The bar. You know who is the bar? The Son. The Son is stopping the Father not to consume you and me with fire. That is Bereshit. The Son, Aleph అయిపోయింది, strength, Shin అయిపోయింది, destroy. దాని తర్వాత Yod ante arm or hand. దాని తర్వాత Tav ante covenant. Now see the beautiful meaning. Bar, the son, Aleph, of Elohim, the son of Elohim, destroyed himself with his own hand on the cross. That is Bereshit. He prophesied in the first word. He prophesied in the first word that he, with his own hands, will destroy himself on the cross. రెవల్యూషన్ ఫస్ట్ వర్డ్ ఉంది రా బాస్. రెవల్యూషన్ ఫస్ట్ వర్డ్ ఉంది. అది అర్థం చేసుకోక బిగినింగ్ అని కొట్టుకుంటున్నాం నెత్తి. దట్ ఈస్ ద బ్యూటీ. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం ఏముంది? చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము. ఎవడు నా ప్రాణమును తీసుకున్నాడు. ఎవడు నా ప్రాణాన్ని తీసుకుని అంటున్నాడా? నా ప్రాణమును అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను.
దానంతట నేనే, నా అంతట నేనే పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము గలదు, దాని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము గలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అనేను. బ్యూటిఫుల్లీ క్లియర్లీ టోల్డ్ బెరషీట్, కంప్లీట్ బెరషీట్ ఒక వర్డ్ లా, ఒక వాక్యంలో చెప్పేసినాడు. ఏమని చెప్పినాడంటే, అరే బాబు నువ్వు నాది తీసుకోలేవు, నువ్వు చంపలేవురా బాస్, నన్ను నేనే చంపుకుంటున్నా. ఐఎమ్ ద బెరషీట్, ద సన్ ఆఫ్ ఎలోహిమ్ ఇస్ డిస్ట్రాయింగ్ హిమ్సెల్ఫ్ with his own hands on the cross. You know why? To give you and me the salvation. To give you and me salvation. That is Bereshit. That is beginning. Adi prarambam. ఆ ప్రారంభంలో తండ్రి కుమారుణ్ణి చూస్తున్నాం మనం. ఆ ప్రారంభంలో ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనంలో ముగ్గురిని ఒకటేసారి చూస్తాము. ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ముగ్గురిని చూస్తాం. ద ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్. ద ఫాదర్ ఇస్ యాహవే, ద సన్ ఇస్ యెహోవా మెస్సియా, ద హోలీ స్పిరిట్ is flying, is moving on the earth. Beautiful. ఎప్పుడైనా రియలైజ్ అయినామా? బెత్ అంటే చెప్పినా కదా, హౌస్ ఇన్. బెత్ అంటే హౌస్ ఇన్. Why did he start with bet? House ఏంటి, లోపలికి రావడం ఏంటి? హౌస్ ఏంటి, లోపలికి రా. అరే ఏం బాస్, అసలు నీ పని, వాట్ ఆర్ యూ ప్లానింగ్? ఎక్కడికి రావాలనుకుంటున్నాను? వేర్ డస్ హీ వాంట్ టు కమ్? విచ్ హౌస్ డస్ హీ వాంట్ టు కమ్? ఇన్సైడ్. ఎందుకు? ఎక్కడ? అడుగుదాం. Where does he want to come? You know, bet తర్వాత వచ్చేది ఏంటంటే రెష్. బెరషీట్ లా రెష్ ఏంటో తెలుసా? హెడ్. ఓకే, the head, the first, the person, the first. Okay, bet, resh, house, head. ఈ హౌస్ లోపల ఎవరు ఉండాలి అని అంటే ద హెడ్ ఉండాలి. Who is the head? Is Yahweh Elohim. Who is the head? Is Yahweh Elohim. When you combine both of them, bet, resh కలిపితే bar అంటే ఏంటో తెలుసా? Son. Who wants to be inside the house is the head, is the father and the son. నీ కుటుంబంలో he wants to be the head. You don't allow him to come inside. నవదోక్య సంఘము చేస్తున్న పని, డబ్బుంది, ఆస్తుంది, పరపతుంది, మంచి ఊలుంది, కాటికుంది, అన్నున్నాయి, బాగుంది. కానీ యాషువ మెస్సయ స్థానం ఎక్కడుంది తెలుసా? ప్రకటన 3:20 తలుపు దగ్గర నిలబడి కొడుతున్నాడు. హలో బాస్, లోపలికి రానియవా? ప్లీజ్ allow me to come inside. He's still standing at the door. ఈ రోజుకి కూడా నీ తలుపు యొద్ద నిలబడి he wants to come into your house. Are you giving him? Are you opening that door? The head and the son, Yahweh Elohim and Yahshua Messiah, wants to come in. Why do they want to come in? అరే సరే, ఓకే, యావే ఎలోహిం యాషువ మెస్సియా లోపలికి రావాలని ఆశపడుతున్నారు. బెట్ రెష్ అయిపోయింది. Why do they want to come in? నెక్స్ట్ వర్డ్ ఏంటి అని అంటే అలెఫ్ ఏంటి? the leader, the strength. Why do you think Yahweh Elohim Yahshua Messiah wants to come into your house?
You know why? Because they want to come into your life, నీ జీవితంలోకి వచ్చి they want to be the leaders and lead you. నిన్ను నడిపించువాడును నేనే అయ్యా, నా వెనక రండి. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? నా గొర్రెలు నా స్వరము వినుదురు, నా గొర్రెలు నన్ను వెంబడింతురు. Are you a real sheep for him? Are you a real sheep for him? నువ్వు నిజంగా ఆయన గొర్రెగా ఉన్నావా? ఆయనను వెంబడించే కాపరిగా ఆ కాపరిని ముందు పెట్టి ముందుకు పోతున్నావా? Are you really going in front? You know, Bet, Resh, Aleph. You know what is these three things? Bara. First దాంట్లో ఏమనుంటే బెరెషిత్, బారా, ఎలోహిం ఎట్ అని ఉంటుంది. యూనో బారా అంటే ఏం తెలుసా? క్రియేట్. బారా అంటే క్రియేట్. The head and the son, the head and the son wants to come into your house and lead the way to create something, to create something, to create. What do they want to create? ఏమి సృష్టించాలని ఆశపడుతున్నారు? Next word, shin. Next word, shin. You know next word ఏంటి? Shin. Shin is consuming. Shin is destroying. The head, Aleph and Shin kaliste ash. Ash ante fire. Fire. What do they want to create? The fire in your life. You know what is the fire? You know who is the fire? The Holy Spirit. Superb meaning. Superb meaning. The head and the son wants to come into your house, enter into your house to lead, to be a leader, to give you strength and to give you the fire. Crush what is false, crush what is wrong, crush, destroy. నీ జీవితంలో ఉన్న పాడుపడ్డ విషయాలన్నీ తీసేసి అనగదొక్కి ఇరగొట్టి జీవితంలో అగ్ని ఇవ్వాలని ఆశ. You should be filled with fire. You should be filled with fire. ఆ ఫైర్ ఉందా? సంఘంలో ఆ ఫైర్ ఉందా? లేదు. నవదోక్య సంఘంలో కూడా లేకుండా. అందుకనే ఆయన బిగినింగ్ ఆఫ్ ఎలోహిమ్స్ క్రియేషన్ అని చెప్తున్నాడు. ఆయన బెరెషీట్ అని చెప్తున్నాడు. నేను బెరెషీట్ బాబు. ఐ వాంట్ టు బీ ఇన్ యువర్ హౌస్. నీ కుటుంబంలో, నీ సంఘంలో నేను ఉండాలని ఆశపడుతున్నాను. నీ సంఘంలో ఉండి నీ జీవితంలో ఆ అగ్నిని కురిపించాలని ఆశపడుతున్నాను. నేను నడిపించాలని ఆశపడుతున్నాను. నేను నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాను. ఆమేన్. నీ జీవితంలో ఫలం ఇవ్వాలని ఆశపడుతున్నాను. నమ్మకమైన సత్య సాక్షి దగ్గరికి రావా? ఇంకా తలుపు దగ్గరనే నిలబెట్టి ఏంటో తెలుసా? యోడ్, హ్యాండ్. యోడ్ అంటే హ్యాండ్. The head, the son wants to come into your house, and lead, give you strength, crush what is false and wrong in your life, give you the fire and put their hand on you. వాళ్ళ చేతుల కింద లేకపోతే ఆయన రెక్కల కింద నిన్ను కాపాడుకోవాలి అని ఆశపడుతున్నాడు. ఆయన నీ రెక్కల కింద నిన్ను కాపాడుకోవాలి అని ఆశపడుతున్నాడు. బ్యూటిఫుల్ మీనింగ్ వాస్ టవ్ అగైన్ కవెనెంట్. టవ్ అంటే కవెనెంట్.
complete Bereshit. You know what is the complete Bereshit? The head, the son, the head, the son wants to come into your house, lead you as a leader, give you the strength as a leader, consume and destroy the wrong in your life, in your church, in your family, fill you with the fire, protect you with their hands, and write the new covenant. That is Bereshit. That is Bereshit. అద్భుతమైన విషయాలు రాయబడి ఎప్పుడన్నా ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం చెప్పేటప్పుడు చాలా విషయాలు చెప్తాను. ఒక్కటి చెప్పి నేను ముగించేస్తాను. నాకు చాలా టైం అయిపోయింది. ఒక్కటి చెప్పి ముగించేస్తాను. నెక్స్ట్ వీక్ లవదోక్య కంటిన్యూ చేస్తాను. ఈ ఒక్క విషయం చెప్తాను. Bereshit bara అంటే ఫస్ట్ టూ వర్డ్స్. థర్డ్ వర్డ్ ఏంటి అని అంటే ఎలోహిం. బెరెషిత్ బారా ఎలోహిం. థర్డ్ వర్డ్ ఎలోహిం అని ఆయననైనా కనపరుచుకున్నాడు. బెరెషిత్ అంటే బిగినింగ్, బారా అంటే క్రియేట్. ఓకే, బారా బెట్ రెష్ ఎలెఫ్. ఫస్ట్ త్రీ లెటర్స్ బారా, సెకండ్ వర్డ్ లో బారా మధ్యలో ఏముంది? అలెఫ్ షిన్. ఏంది? ఫైర్. అలెఫ్ షిన్ యోడ్ థవ్ ఏంటో తెలుసా? He wants to create, he wants to destroy, he wants to create. Bara, Eshet, Bara. You know what is that? Create, destroy, create. What does he want to create? He wants to create the world. He created the world. Now he will destroy it. And he will recreate it. What he will recreate? The new heaven. Beautiful mass. పిచ్చెక్కిపోయింది. ఈ వాక్యం చూస్తుంటే పిచ్చెక్కిపోయింది. ఒక్క మాట చెప్పి ముగించేస్తాం. When Yahweh Elohim, ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఈ మాట జాగ్రత్తగా వినండి. యావే ఎలోహిం కి ఇంత జ్ఞానం ఉంది, క్రియేట్ చేసి డిస్ట్రాయ్ చేసి క్రియేట్ చేద్దాం అనుకుంటే, ఇంత తెలివండి ఆదాము పాపం చేస్తాడు అని తెలియదా? ఒకటే మాట, ఆదాము పాపం చేస్తాడు అని తెలియదా? తెలుసు. ఆదాము పాపం చేస్తాడు అని తెలిసి ఎందుకు క్రియేట్ చేసిండు? వై డిడ్ హీ క్రియేట్? అది నేను తర్వాత చెప్తా. ఇప్పుడు చెప్పా, అది ఒకసారి తలంచండి. ఐ విల్ పుట్ సంథింగ్ ఇన్ యువర్ హెడ్. నువ్వు తలంచాలి కదా, ఏదో ఒకటి తలంచాలి. తలంచకపోతే వేస్ట్ ఉంటుంది, బుర్ర వేస్ట్ ఉంది అనుకో. అండ్ ఐడల్ మైండ్ ఇస్ అ డెవిల్స్ వర్క్ షాప్. కాబట్టి ఐడల్ మైండ్ పెట్టుకోకండి, ఏదో ఒకటి తలంచండి. ఎప్పుడైతే యావే ఎలోహింకి ఆదాము పాపం చేస్తాడు అని తెలిసి, పాపము చేస్తాడు నా నుండి విడిపోతాడు అని తెలిసి ఎందుకు సృష్టించిండు, ఎందుకు నన్ను కష్టంలో పెట్టినాడు, అది అట్లాంటి యావే నాకు వద్దు. No, why? Because I am suffering because of him. Is it that kind of Yahweh? No, never. ప్రేమగల కృపగల సత్యము గల నమ్మకమైన యావే ఎలోహిం మనకున్నాడు. మరి ఎందుకు సృష్టించిండు ఆదాముని? అది నువ్వు తలంచు. ఆయన కృప బట్టి ఎప్పుడన్నా సమయం దొరికినప్పుడు I will open this truth in front of you. ఎప్పుడైతే తెలుసుకున్నాను ఈ సత్యము, నాకు తెలిసి బాచనకు చెప్పిన, నా భార్యకు చెప్పిన, ఉబులాటగుండే అత్తున్నాడు. ఆగరా. ఓకే, 3 విషయాలు మళ్ళీ ఒకసారి చెప్తా. ఆమేన్. సత్యము, నమ్మకము, సత్యము, ఫేత్ఫుల్ అండ్ ట్రూ విట్నెస్, నమ్మకమైన సత్య సాక్షి,
దాని తర్వాత బెరెషీట్. 3 titles. 3 titles. One is the source. One is the source of our fruit. Source of our fruit. The second is the sacrifice, the faithful true witness, the sacrifice he has done. He sacrificed for you and me. Third, secure. Source, sacrifice, secure. ఈ మూడు విషయాలు యాషో మెస్సియా మనకు చెప్తున్నాడు. He is the source of the creation. He is the source of the creation. He sacrificed himself. తనను తాను అప్పగించుకున్నాడు, సాక్రిఫైస్ చేస్తున్నాడు. దాని తర్వాత మూడోది సెక్యూర్ చేస్తున్నాడు. Now what he is trying to secure? Your life. నా జీవితంలో ఇంత అద్భుతమైన వాక్యం ఉంది. ఈ వాక్యం చెప్పకుండా సాతాను కరెంట్ తీసేసిండు, సాతాను ఇంటర్నెట్ లేదు, బ్యాటరీ డై అయిపోతుంది, నా ల్యాప్టాప్ బ్యాటరీ డై అయిపోతుంది. ఏంటి ప్రభా, ఎట్లా చేయాలా? He is there. He is the Amen. He is the faithful true witness. He is the Bereshit. He is the beginning. He is the beginning. He will deliver. He will help us. He will help us to move. Ma, ఒక్కసారి ఇంత మంచి, ఇంత అద్భుతమైన యావే ఎలోహింకి నీ జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? లవదోక్య దగ్గర డబ్బు ఉంది, లవదోక్య దగ్గర మంచి ఊళ్ళుంది, లవదోక్య దగ్గర కావలసిన మంచి మెడిసిన్ ఉంది, డబ్బు ఉంది, ట్రేడింగ్ కి ఊళ్ళుంది. కానీ యాషో మెస్సియా బయట ఉండు. మన జీవితంలో ఏమున్నా లేకపోయినా యాషో మెస్సియా ఉంటే చాలు. లోకమునంత జయించి నీ ఆత్మని కోల్పోతే ఏంటి అయ్యా లాభము? The head, the son wants to come into your life. నీ కుటుంబంలోకి, నీ జీవితంలోకి రావాలి. ఆ తండ్రి, ఆ కుమారుడు నీ జీవితంలోకి రావాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో ఉన్న నీ జీవితాన్ని నడిపించాలని ఆశపడుతుందా? నీ జీవితాన్ని బలపరచాలని ఆశపడుతుందా? నీ కుటుంబాన్ని బలపరచాలని ఆశపడుతుందా? నీ కుటుంబాన్నే కాదయా, నీ జీవితంలో ఉన్న ప్రతి పాపమును, ప్రతి రోగమును, ప్రతి అనవసరమైన విషయంని అణసివేసి డిస్ట్రాయ్ చేసి నీ జీవితంలో నిప్పు ఇవ్వాలని ఆశపడుతుండగా, ఫైర్ ఇవ్వాలని ఆశపడుతుండగా, ఆయన చేతుల కింద నిన్ను కాపాడాలని ఆశపడుతుండగా, ఆశపడి నీకు ఆ కొత్త నిబంధన నీ జీవితంలో రాయాలని ఆశపడుతున్నగా, ఆయన జీవితాన్ని నీ కుటుంబాన్ని ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? That is the question mark today. లవదోక్య సంఘము యాషో మెస్సియా తలుపు బయట నుండి తలుపు కొడుతూ ఉన్నాడు. అమ్మా తలుపు తెరు, బిడ్డ తలుపు తెరురా, నీ జీవితంలోకి రావాలని ఆశపడుతున్నా. Are you ready to give him your life? Are you ready to give him your life? అందరం తల ఉంచుతాం, అందరం కళ్ళు మూసుకున్నాం, ఒక్క నిమిషం ఆయన వైపు చూద్దాం. ఇంకెన్ని రోజులమ్మా? How many days?
the Son and the Holy Spirit will stay outside the door knocking. తలుపు బయట నిలబడి ఇంకెన్ని రోజులు కొడతారు? ఆయన కృప చేత, ఆయన కృపలో, అమ్మా నేను ఇంట్లోకి రావాలని ఆశపడుతున్నారా? నీ బ్రతుకుని మార్చాలని ఆశపడుతున్నారా? I want to be your Bereshit. I want to be your Bereshit. నమ్మకమైన సత్య సాక్షిగా నీ జీవితంలో ఉండాలని ఆశపడుతున్నారా? నీ బ్రతుకులో ఆమేన్ అని ఫలం ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఆమేన్ అని ఫలం ఇవ్వాలని ఆశపడుతున్నారు. Are you ready to say, అయ్యా నా హృదయాన్ని, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా గృహాన్ని నీకే ఇస్తున్నాయా అని ఒక్క మాట పలకలేవా? ఒక్క మాట పలకలేవా? నీ జీవితాన్ని, నీ బ్రతుకుని మార్చాలని ఆశపడు. He will change you forever. He will deliver you forever. He will bless you and you will be in that beautiful place heaven. He is the creator, he is the destroyer, and he is recreating everything. He is recreating everything. When he is recreating everything, he wants to be in your life. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకులో ఉండి నడిపించి ప్రతి దాన్ని అణిచివేసి, ప్రతి పాపమును, దోషమును, అతిక్రమములను అణిసివేసి, డిస్ట్రాయ్ చేసి, ఆత్మ చేత నింపి, ఫైర్ చేత నింపి ఆయన రెక్కల కింద కాపాడు. నూతన నిబంధన నిన్ను రాయాలని ఆశపడుతున్నాగా ఆ నమ్మకమైన సత్య సాక్షికి జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా, జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా. అయ్యా అయ్యా అబ్బా అంటే ఫాదర్, ఐ లవ్ బెట్ అబ్బా నా జీవితంలోకి రా తండ్రి, నా జీవితంలోకి అని ఒక్క ప్రార్థన. అయ్యా నా బ్రతుకును మార్చు అని ఒక ప్రార్థన. నా సంఘాన్ని మార్చు అని ఒక ప్రార్థన. అయ్యా నా సంఘములో నువ్వుండాలయ్యా, నా బ్రతుకులో నీవుండాలయ్యా, నా కుటుంబంలో నీవుండాలయ్యా అని ఒక ప్రార్థన. వన్ ప్రేయర్, ఒక్క ప్రార్థన మార్చేస్తా. వన్ ప్రేయర్ మార్చేసి, నన్ను చూసే అవసరం లేదు, నా వీడియోని చూసే అవసరం లేదు, దేన్ని పట్టించుకునే అవసరం లేదు. ఓన్లీ ఫోకస్. ఎవరు కళ్ళు మూస్తున్నారు, ఎవరు కళ్ళు తెరుస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, ఎవరు చూస్తలేరు, ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడతలేరు, ఎవరు లేస్తున్నారు, ఎవరు కూర్చున్నారు, ఎవరు తిరుగుతున్నారు, నీకు అవసరం లేదురా బాబు. ప్రార్థన ఉన్నప్పుడు నీకు తండ్రికి మాత్రమే సంభాషణ. అందుకే కళ్ళు మూసుకున్నా ఒక్క మాట, అయ్యా నా సంఘంలోకి రండి, అయ్యా నా సంఘంలో బెరెషీట్ గా ఉండండి, నా కుటుంబంలో బెరెషీట్ గా ఉండండి, నా జీవితంలో బెరెషీట్ గా ఉండండి, నమ్మకమైన సత్య సాక్షిగా ఉండండి. అయ్యా నా జీవితాన్ని ఫలభరితంగా ఆమేన్ గా మార్చండి. ప్రేమగల తండ్రి, కృపగల యావే నీకు వందనాలయ్యా. మంచి వాక్యములు మాకు బోధిస్తున్న విధానం బట్టి పొందనాలు. అర్హత కలిగిన వాదం కాదయ్యా, కానీ అర్హత లేకున్నా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి పొందనాలయ్యా. అయ్యా మాతో మాట్లాడుతున్న విధానం బట్టి పొందనాలయ్యా. అయ్యా అయ్యా మేము వేస్తున్న విత్తనానికి మీరు నీరు కట్టి మీ శక్తి చేత దానికి ఫలాన్ని ఇవ్వండి అయ్యా. ఆమేన్ అయ్యా. ప్లీజ్ బాబా మా సంఘంలోకి నువ్వు రా అయ్యా, మా సంఘంలోకి నువ్వు రావయ్యా. తలుపు బయట కాదయ్యా, తలుపు లోపల ఉండయా, సంఘం లోపల ఉండయా, మా కుటుంబంలో ఉండయా,
మా బ్రతుకులలో ఉన్నాయా, తీర్చండి అయ్యా, మార్చండి అయ్యా. మీ నమ్మకమైన సత్య సాక్షిగా మేము జీవించడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా నీ శక్తి చేత నింపండి అయ్యా. అయ్యా ఆ అగ్ని వలె నీ కొరకు కాలేవారుగా మమ్మల్ని మండువారుగా మమ్మల్ని మార్చండి అయ్యా. అయ్యా నీ చేతుల కింద మమ్మల్ని కాచి కాపాడు. అయ్యా మీ చేతుల కింద మమ్మల్ని కాచి కాపాడు. అయ్యా మీ నూతన నిబంధన మా జీవితంలో రాయండి అయ్యా. అయ్యా you are recreating your people. You are recreating your people for that new heaven, for that beautiful new heaven, for that new Jerusalem, new earth. అయ్యా మేము సిద్ధపడుతున్నాము. మా జీవితంలో ఉండే మమ్మల్ని మార్చండి, బ్రతుకులను మార్చండి. ఆ జీవితంలో ఉన్న పాపములను, దోషములను, అతిక్రమములను అనగా ద్రొక్కనయా. Crush and destroy which is unnecessary important in our church, in our life, in our houses. And bless us. అయ్యా మా ఇంట్లోకి రావాలని ఆశపడుతుంది. అయ్యా మాతో మాట్లాడినాను, వందనాలు చెల్లించుకుంటాను. అర్హత లేని నన్ను నిలవబెట్టుకొని అయ్యా అడిగిన వెంటనే కరెంట్ ఇచ్చి ఇంత మంచి వాక్యాన్ని ప్రకటింపు చేయడానికి నన్ను నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటాను. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటాను. నా ద్వారా మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటాను. అయ్యా మాట్లాడిన ప్రతి బిడ్డ, విన్న ప్రతి బిడ్డ వదిలేయకుండా నీ కుటుంబంలో, వాళ్ళ కుటుంబంలో మీరు ఉండి వాళ్ళ జీవితాలను మార్చాలని ఆశపడుతున్నాను. నిజమైన బెరషీట్ గా ప్రతి ఒక్క కుటుంబంలోనే, ప్రతి ఒక్క జీవితంలోనే నిజమైన బెరషీట్ గా మా సంఘంలో ఉండండి అయ్యా. మా సంఘంలోనే మాతో మాట్లాడాలని నీకు వందనాలు చెల్లించుకుంటాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేర్చేస్తాం. ఈ కొన్ని వినపములు యాషువా మెస్సియా అతి పరిశుద్ధమైన నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. అందరం చెప్తాం ఆమేన్.